నేను మూవీకి వెళ్ళి రివ్యూ చెప్పడానికి మీ అంతా రెడీగా ఉండండి, ఓకేనా? పిచ్చనా కొడుకులు ఏదేదో వాగుతుంటారు. మొన్న డిప్యూటీ సీఎం కత్తి పట్టుకోవడం ఏంటంటే ఆయన తెల్ల షర్ట్ ఎత్తే డిప్యూటీ సీఎం తీసిండంటే పవర్ స్టారే, ఎప్పటికీ పవర్ స్టారే. ఆయన గురించి ఒక్క మాట ఎవడన్నా మాట్లాడినా గానీ ఎగబడి ఏరే లెవెల్ ఉంటది. అరే ఒకటే చెప్తున్నా, పెట్టుకునేటప్పుడు పవర్ స్టార్ తోటి పెట్టుకునేటప్పుడు ఇద్దరు ఫ్యాన్స్ తోటి డేంజర్ రా. ఒకటి రెబల్ స్టార్ ప్రభాస్, రెండో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. పాలిటిక్స్ కి వచ్చినా మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చినా ఒక్క మాట నెగిటివ్ మాట్లాడినా ఇంటికి వచ్చి మరీ వేసి దింగుతారు. గుర్తు పెట్టుకుని మాట్లాడేటప్పుడు రికార్డ్స్ ఓచకోత మీ అనుకున్నట్టు ఓజీకి సాహోకి కనెక్ట్ ఉండి ఇందులో అకిరా ఉంటే మీ రికార్డులు ఏ మూలకి రావురా నా కొడకల్లారా. ఇచ్చి పడేశాడు మొత్తానికైతే. ఒకటే డైలాగ్, ఓజస్ గంభీర నా కొడకల్లారా. ఓకే, ఇందులో ఒకటే విధంగా చెప్పాలంటే జలకతిక లాజే అన్నట్టు మన ఓమీ క్యారెక్టర్ చేశాడు, అది వేరే ఉంది. డియర్ ఓజీ, నిన్ను కలవాలని, నీతో కలిసి మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా నీ ఓమీ అన్నట్టు అయిన డైలాగ్ కూడా వేరే ఉంది. అసలు ఆయన ప్రియా మేడం ఏంటి, ఆయన ప్రియాంక గారు, ఆయన ఆమె గ్లామర్ చూస్తేనే కుర్రోళ్ళందరూ గుండెకాయలలో పెట్టుకుని గులాబ్ జాములు అయిపోతున్నాయి. మొత్తం పిచ్చెక్కిస్తా ఉంది, వేరే లెవెల్. అందరూ వెయిటింగ్ ఓజీ రికార్డ్స్ తోటి. ఆయన ఎవరు చెప్పండి, ఒకటే మాట చెప్తాను. 2001 ఖుషి, 2013 అత్తారింటికి దారేది, 2025 ఓజీ అన్నట్లు రికార్డు మీద రికార్డు. ఆ రికార్డు కొట్టడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఈ రికార్డు కొట్టడానికి ఈ ఓజీ రికార్డు కొట్టడానికి ఇంకో 20 సంవత్సరాలు పట్టింది. పవన్ కళ్యాణ్ గారు ఆ కటౌట్లు ఎంత క్యూట్ ఉన్నారండి. మీరు సినిమాలు వదిలిపెట్టకి వెళ్ళకండి ప్లీజ్ అండి. మీ కటౌట్ చూస్తే నాకు పవర్ మ్యానియా ఉంటదన్నమాట, వేరే లెవెల్ మీ కటౌట్ కూడా. మీరు సినిమాకి దూరం అవ్వచ్చేమో కానీ మీకు సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ తగ్గదు. ఎప్పటికీ మీరు పవర్ స్టారే, స్టార్ పవర్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను. వేరే లెవెల్ బ్రో. ఓకే.